మహాభారత యుద్ధంలో ఎవరినైనా ఓడించగలిగిన యోధుడు, దేవతల ఆయుధాలను పొందిన వీరుడు సాక్షాత్ శ్రీకృష్ణుడే. సారథిగా ఉన్న మహాయోధుడు ఆ అర్జునుడు. చివరికి ఎలా చనిపోయాడు? అతనిని ఎవరు చంపారు? లేక అతను ఓడిపోయాడా? కురుక్షేత్రంలో కర్ణుడిని ఓడించినవాడు, జయద్రథుడిని సంహరించినవాడు, భీష్ముడి ముందు నిలిచినవాడు. అటువంటి అర్జునుడి చివరి క్షణాలు మీరు ఊహించినట్టివి కావు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అర్జునుడి జీవితంలోని ఆఖరి అధ్యాయం. మహాభారతం యుద్ధం ముగిసింది. పాండవులు రాజ్యం సాధించారు. అర్జునుడు విజయశీలుడిగా నిలిచాడు. కాని యుద్ధం తర్వాత అతని మనసులో ఒక ప్రశ్న పెరిగింది. నేను నిజంగా గెలిచానా? లేక అన్నింటినీ కోల్పోయానా? ఎందుకంటే కురుక్షేత్రం అతనికి విజయాన్ని ఇచ్చింది. కాని అనేక బంధువులను, గురువులను, స్నేహితులను దూరం చేసింది. సంవత్సరాలు గడిచాయి. పాండవులు శాంతితో పాలించారు. కాని ఒకరోజు ప్రపంచాన్ని కుదిపేసే వార్త వచ్చింది. శ్రీకృష్ణుడు భూమిని విడిచిపోయాడు. ఆ వార్త విన్న క్షణం అర్జునుడి చేతులు కంపించాయి. ఎందుకంటే అతని బలం, అతని ధైర్యం, అతని విజయం అన్నీ కృష్ణుడి సాన్నిధ్యమే. కృష్ణుడు లేని ప్రపంచంలో అర్జునుడు తనను తాను బలహీనంగా అనుభవించాడు. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ద్వారకలో యాదవ వంశం నశించింది. అర్జునుడు అక్కడి మహిళలను రక్షించటానికి బయల్దేరాడు. అతని చేతిలో ప్రఖ్యాత గాంధీవం, అతని భుజాల్లో దివ్యాస్త్రాల శక్తి. కాని మధ్యలో దొంగల గుంపు దాడి చేసింది. అర్జునుడు బాణాలు వదిలాడు. కాని ఆశ్చర్యం, బాణాలు లక్ష్యాన్ని తాకలేదు. దివ్యాస్త్రాలు పనిచేయలేదు. గాంధీవం ఇప్పటిలా గర్జించలేదు. అర్జునుడు గ్రహించాడు, నా శక్తి కృష్ణుడితోనే ఉంది. ఆ రోజు అతను యుద్ధంలో కాదు, తనలో తాను ఓడిపోయాడు. సమయం వచ్చింది. పాండవులు నిర్ణయించారు, రాజ్యాన్ని వదిలి హిమాలయాల వైపు ప్రయాణం చేయాలని. ఈ ప్రయాణం పేరు మహాప్రస్థానం. ముందుగా ద్రౌపది పడిపోయింది. తర్వాత ఒక్కొక్కరిగా సోదరులు. చివరికి అర్జునుడి క్షణం వచ్చింది. హిమాలయాల మంచులో నడుస్తూ అతని అడుగులు భారంగా మారాయి. అతను నేలపై పడిపోయాడు. ధర్మరాజు ముందుకు నడుస్తూ అన్నాడు, అర్జునుడి లోపం ఏమిటంటే తన బాణశక్తిపై అతనికి గర్వం ఎక్కువ. అర్జునుడు కురుక్షేత్రంలో ఓడిపోలేదు, కాని తన గర్వం ముందు ఓడిపోయాడు. అర్జునుడిని ఎవరూ చంపలేదు. అతను శత్రువుల చేతిలో పడలేదు. అతను మరణించింది సమయం ముందు, దైవ సంకల్పం ముందు, కృష్ణుడి లేకపోవటం ముందు. అతని జీవితం మనకు ఒక పాఠం చెబుతుంది. శక్తి ఉన్నప్పుడు వినయం అవసరం. విజయం వచ్చినప్పుడు గర్వం వద్దు. ఎందుకంటే ఎంత గొప్ప యోధుడైనా సమయం ముందు తలవంచాలి. అయితే మీ అభిప్రాయం ఏమిటి? అర్జునుడు నిజంగా గర్వం వల్లే పడిపోయాడా? లేక ఇది కాలచక్రం ఆటేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.